నోములు ఎన్ని రకాలు మేడం? ముఖ్యంగా కొత్తగా నోము తీసుకోవాలి అనుకునే కొత్త జంటలైనా, కొత్తగా నోముని ఎత్తుకోవాలనుకునే వాళ్ళైనా మొదటిసారి ఎట్లా ఏ నోముతో స్టార్ట్ చేస్తే మంచిది? వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వాలంటే ఏమి ఇవ్వగలరు? అమ్మ, నోములు సాధారణంగా ఆడవాళ్ళు చేస్తారు వ్రతాలు. నిత్య పూజ మగవాళ్ళు చేసే ఇంట్లో. ఓకే. తర్వాత కొన్ని వ్రతాలు ఇద్దరు చేసేవి కూడా ఉంటాయి. కేదారేశ్వర వ్రతం ఇద్దరు కలిసి కూర్చొని చేసేది. ఇది అలవాటుగా ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు. మా కొత్తగా మొదలు పెట్టడానికి ఏముంది, ఈ రోజే మొదలు పెట్టుకుంటారు. కొత్తగా వివాహం అయింది, మా ఇంట్లో ఉంది గనక నేను కూడా కొత్త కాపురం పెట్టా గనక చేస్తానని అనుకుంటారు. వేరే వ్రతాలు ఈ రోజు మొదలు పెట్టరు. ఇది కేదారేశ్వర వ్రతం మాత్రమే చేద్దాం అనుకున్న వాళ్ళు మొదలు పెడతారు. ఏ కారణంగానే ఇవాళ చేయడానికి వీలు కాకపోవచ్చు కదమ్మా, అనేక కారణాలు ఉంటాయి. అదో మృతా శౌచం కావచ్చు, జాతా శౌచం కావచ్చు, మరి ఇంకేదన్నా కారణం కావచ్చు. అట్లాంటి సందర్భంలో తరువాత సోమవారం చేసుకుంటారు, ఆ తర్వాత పూర్ణిమకు చేసుకుంటారు. దీనికేం ప్రత్యేకంగా లేదు. ఇంట్లో అలవాటు ఉంటే ఆ పద్ధతి ప్రకారం చేసేసుకోవడమే. ఎట్లా చెయ్యాలి అన్నది ఆ ఇంటి పురోహితుడు చెప్తాడు. నిజానికి దీపావళి అనగానే పటాకుల మోత, మీరు ఇందాక చెప్పినట్లు ఎంత పెద్ద ఎత్తున సౌండ్ వస్తే అంత పెద్ద దీపావళి మేము జరుపుకున్నాం అన్న విధంగా ట్రెండ్ తయారైంది. ఇది కరెక్టే అంటారా? నిజంగా దీపావళి జరుపుకునే విధానం ఇది ఖచ్చితంగా ఇట్లా జరుపుకుంటే మంచిది మనస్సుకైనా, మీరు ఇందాక అన్నట్లు ఏ రకంగా ఆలోచించినా ఇది ఇలా జరుపుకుంటేనే బాగుంటుంది, మంచిది, మన శాస్త్రాలు చెప్పింది ఇది అంటే ఏం చెప్తారు? అంటే సంతోషం ప్రకటించడానికి బాణసంచా కాల్చడం అలవాటు ఉందమ్మా. అంతెందుకు, ఏదన్నా పండగ జరిగితే చేసుకోవటల్లా, పెళ్ళిళ్ళకి చేయటల్లా అంతెందుకు, వాడు ఎట్లాంటి వాడైనా ఒక నాయకుడు జైలు నుంచి రిలీజ్ అయితే చేయటల్లా. అంచేత ఆనందాన్ని వ్యక్తపరచుకోవడానికి బాణసంచా కాలుస్తూ ఉంటారు. కానీ ఒకప్పుడు ఇలా కాల్చేవారు కాదమ్మా. ఇది దీపావళి సమయానికి ఇందాక అనుకున్నాం కదా, వరి పొలాలు పంటలు కోసేస్తారు, అక్కడ ఉన్న వరిని ఆశించి ఉండేటటువంటి దోమలు ఉంటాయి. అసలు వరికి వచ్చే వ్యాధుల్లోనే ఒక వ్యాధి పేరు తెగులు అంటారు. తెగులు పేరు దోమకాటు. అంటే తెగులు. ఆ దోమలు అక్కడ ఉంటాయి, అవన్నీ ఆశ్రయం పోయేటప్పటికి ఇళ్లల్లోకి వస్తూ ఉంటాయి. దానికి తోడు అప్పుడే వానలు అయిపోయి ఉంటాయి. సాధారణంగా దీపావళికి వానలు ఉండవు, అంతకు ముందు అవుతాయి, అప్పుడప్పుడు పడితే పడచ్చు. కనుక నేలంతా చిత తడి చెత్త కుళ్ళి ఉండి దాంట్లోంచి దోమలు బాగా ఉండి, ఆ దోమలు పోగొట్టడానికి నొసమలు ఇంకా చాలా ఉంటాయి చిన్న చిన్నవన్నీ. వాటన్నింటినీ పోగొట్టడానికి ఇప్పుడు చేసే ప్రయత్నం అన్నమాట ఇది. పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే, మా చిన్నతనంలో మాకు తెలుసమ్మా, తాటిమట్ట అంటారు, తెలుసు కదా. ఆ తాటిమట్టను మధ్యలోకి చీల్చి అందులో పూల పొట్లం అంతా తయారు చేసేవారు మా పాలేళ్ళు. అంటే తాటి గిలకలు అంటారు. అంటే ఎండిపోయినటువంటి తాటి గెలల తాలూకువి, వాటిని కాల్చి సిద్ధంగా పెట్టేవారు. దాంతో తయారైనటువంటి ఇది ఉంటుందే బొగ్గు చాలా బాగుంటుంది, చిడచిట్లాడుతుంది. అందుకని దాన్ని తయారు చేసి తాటాకులో కొంచెం కాస్త ఆరిన తాటాకు తీసుకుని, మరీ పచ్చిది కాకుండా ఆ తాటాకులో వీటిని చుట్టి నిప్పు దానికి అంటించేవారు. అవి దీపాలు కాదు, అది అంటించి తాటిమట్ట మధ్య ఈ పొట్లం పెట్టేవారు, పూల పొట్లం అని. ఇది పట్టుకుని ఊరంతా తిరిగేవారు. ఇది లోపల కొంచెంగా సాంబ్రాణి, తర్వాత గుగ్గిలం ఇట్లాంటివన్నీ వేసేవారు. పొగ వచ్చేది, చిడచిట్లాడేది, దోమలన్నీ పోయేవి. ఊళ్ళో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ పాలేళ్ల చేత ఈ రకంగా ఈ తాటిమట్టలు తిప్పిస్తే ఊళ్ళోకి దోమలు రావు. ఇట్లా ఉండేవి. ఇళ్లల్లో కూడా దీపాలు పెట్టేవారు, చిన్న చిన్న టపాకాయలు కాల్చేవారు. ఇంత ఆర్భాటం ఉండేది కదా, మా చిన్నతనంలో ఉండేది కాదు. పైగా ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళం మేము. కాకర పువ్వొత్తులు ఒకటే కొనేవాళ్ళు, ఈ మతాబాలు బరాటాలు అంతా చేసేవాళ్ళం. దాంతో ఆ బరాటాల్లో ఫాస్ఫరస్ చాలా ఉంటుంది, దానివల్ల మెగ్నీషియం కూడా ఉంటుంది. దానివల్ల విపరీతమైన వెలుగు రావడం, అంతేకాకుండా పురుగులన్నీ టపటపా చచ్చిపోవడం. దానివల్ల పర్యావరణానికి హాని కూడా లేదు. సల్ఫర్ ఎప్పుడు పెడతామో అప్పుడు పర్యావరణంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మిగిలినటువంటి కొన్ని రసాయనాలు పర్యావరణానికి హాని కలిగించే ఉంటాయి, కొన్ని రసాయనాలు పర్యావరణానికి హాని కలిగించే అట్లా ఉండేవి. రాను ఈ పాము బిళ్ళలు అవి వాడతారు, పొగ రావటం కాదు, అది చాలా డేంజర్. పాము బిళ్ళలు చాలా మంది ఇష్టంగా నిజానికి అన్నిటికంటే పాము బిళ్ళలు పిల్లలు పెద్ద కష్టపడక్కర్లా, వెలిగిస్తే చాలా వాళ్ళు చూస్తూ ఉండగా ఇట్లా లేస్తుంది. కానీ దాని నుంచి వచ్చేటటువంటి
మసి గాని పొగ గాని చాలా భయంకరం. ఓకే. మెగ్నీషియం తీగలు వాడేవాళ్ళు. బ్రహ్మాండమైన వెలుగు వచ్చేది. ఆ వచ్చేటటువంటి భస్మాన్ని అట్టే పెట్టేవారు. ఆ తర్వాత మందులకు వాడేవారు. ఓకే. అంత మంచిగా ఉండేవి అంత మంచి ఉండేవి టపాకాయలు కాల్చుకోవడం గానీ ఏదైనా. సో మీరు ఏకీభవిస్తారా మేడం? ఇప్పుడు పర్యావరణవేత్తలు దీపావళి సందర్భంగా పక్షులు చనిపోతున్నాయనో, కాలుష్యం ఎక్కువ అవుతుందనో, అసలు ఇదంతా ఒక ఆర్భాటం, ఇంత హడావిడి అవసరమే లేదు పండుగకి అని అంటారు కదా, దాంతో మీరు ఏకీభవిస్తారా? అంటే నిజానికి అవసరం లేదు కానీ చెప్పే వాళ్ళ మాట మాత్రం సరైంది కాదు. ఎందుకంటే ఇక్కడ మాన్పిస్తాం. ఇందాక నేను చెప్పిన సందర్భాల్లో టపాకాయలు మార్పించండి, బాణసంచా మార్పిస్తారా? కాలుష్యం దేనివల్ల ఎక్కువ వస్తుంది? ఢిల్లీలో కాలుష్యం అంతా వెహికల్స్ కన్నా ఎక్కువ, వెహికల్స్ కూడా తక్కువ. అక్కడుండే పొగ కాలుష్యం దేనివల్ల తెలుసా? పక్కన ఉన్నటువంటి పంజాబ్లో గోధుమ గడ్డి వరి గడ్డి కాల్చటం వల్ల వచ్చేది ఎక్కువ. అది మాన్పించండి. ఆ గడ్డి తీసుకెళ్లి ఆవులకు వేసి ఏర్పాటు చెయ్యండి. ఆవులు బతుకుతాయి, పర్యావరణం బాగుంటుంది. అది చెయ్యరు. ధైర్యం లేదు చేయడానికి. ఇక్కడ మనం ఏమనం గనక చేయరు. అవన్నీ చెయ్యండి, మనం కూడా టపాకాయలు కాల్చద్దు. అవన్నీ చేస్తే కాల్చద్దు. అస్సలు పర్యావరణాన్ని పాడు చేయొద్దు. ఎవరు టపాకాయలు కాల్చకండి, ఎప్పుడూ కాల్చకండి. ఏం మా పండక్కి మాత్రమే మానేయాలా అన్నది కోపం. కాల్చటాన్ని నేను సపోర్ట్ చేయటల్లా, దీన్ని ఒక్కదాన్ని మానమన్న దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. అర్థమైంది. ఇది ఒక్క చోట మాన్చడమే నేను వ్యతిరేకించేది. కానీ అన్ని చోట్ల మానేస్తే మనం కూడా సంతోషిద్దాం, పర్యావరణం బాగుంటుంది కదా. ఢిల్లీలో ఒక్కసారి మొత్తం అంతా ఢిల్లీలో పర్యావరణం ఎందుకు పాడవుతోందో చేసుకుంటే అది ఇంకొకటి. వింధ్య నుండి వచ్చే కింద నుంచి దక్షిణం నుంచి వచ్చేటటువంటి వాయువుల వల్ల వింధ్య మీద ఉన్నటువంటి దుమ్మంతా లేచి ఢిల్లీ అంతా ఇసుక దుమ్ము పడుతోంది. కారణం ఏమిటంటే గొర్రెల్ని మేపుతున్నారు అక్కడ. గొర్రెలను మేపటం వల్ల గొర్రెలేమో అప్రూవ్ చేసి తింటాయి గడ్డిని. అవును. ఆవులు గేదెలునేమో పైన చిగుళ్ళు తింటాయి. అప్రూవ్ చేసేసి గడ్డి లేకుండా చేస్తే ఏమవుతుంది? దుమ్ము వచ్చేది, అది పర్వతం పాడవుతోంది. వానలు ఎక్కడికో వెళ్ళాల్సిన ఇంకో చోటకు వస్తున్నాయి. మేఘాలు నడ్డుకోవడం ఉండదు. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవేవీ చేయకుండా హిందువులు ఏమన్నా పర్వాలేదు కదా అని వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే ఏమనరు, చచ్చుమొహాలు చేతకాని వాళ్ళు అని చెప్పి వాళ్ళ పండగల మీద పడుతున్నారు. దీనివల్ల పెద్దగా రాదు. లాస్ట్ ఇయర్ అనుకుంటా, అవును, దీపావళి కన్నా ముందే ఢిల్లీలో కాలుష్యం యొక్క పర్సంటేజ్ చెప్పి దీపావళి రాకుండానే హై వెళ్ళిందన్నారు. ఎందువల్ల వెళ్ళిందో స్టడీ చేశారు. దాంతోపాటు ఒక అమెరికన్ శాస్త్రవేత్త ఒక అద్భుతమైనటువంటి ఒక ఎనాలిసిస్ చేశాడు. ఇప్పుడు కాల్చేటటువంటి టపాకాయల కన్నా గడ్డి కాలిస్తే వచ్చేటటువంటి కాలుష్యం కన్నా బక్రీదప్పుడు గొర్రెల్ని చంపి ఆ చంపినటువంటి గొర్రెల తోళ్ళన్నీ ఒక చోట పడేస్తారట. అంటే వాటిని ప్రాసెస్ చేసే సమయం కూడా ఉండదు అప్పుడన్నీ. వాటి వల్ల వచ్చేటటువంటి కాలుష్యం వీటన్నిటికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ అని నేను చెప్పిన మాట కాదు, మనవాళ్ళు చెప్పిన మాట కాదు, ఒక అమెరికన్ శాస్త్రవేత్త, పర్యావరణ శాస్త్రవేత్త చెప్పినటువంటి మాట. వీటన్నిటి గురించి మనం ఆలోచించి మనం కూడా టపాకాయలు మానేది. మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది. మనకున్నంతలో, మనకు సాధ్యమైనంతలో పండుగను మనకు నచ్చిన రీతిలో, మనం వెచ్చించగలిగిన రీతిలో కొనుక్కొని వీలైనంత వరకు అవతల వాళ్ళకి పర్యావరణానికి హాని కలగని రీతిలో చేసుకోవడమే శ్రేయస్కరం. మీరు ఇందాక మీ చిన్ననాడు ఇట్లా లేదు అన్నారు. మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక స్పెషల్ దీపావళిగా గుర్తుండిపోయిన దీపావళి అంటే ఏ ఇయర్ మీకు? మాకు చిన్నప్పుడే బాగానమ్మా, చాలా సంతోషంగా గడుపుకునే వాళ్ళం, ఆనందంగా ఉండేది. అందరం వచ్చేవాళ్ళం, మా బంధువులు కూడా కొంతమంది వచ్చేవారు. ఆనందంగా ఇంకా మేము పండగ ముందు నుంచి 15 రోజుల ముందు నుంచి దీపావళికి దసరా అయిన దగ్గర నుంచి దీపావళి ఏర్పాట్లే. పాత కాగితాలు తీయడం, గొట్టాలు తయారు చేయడం, ఆ గొట్టాల్లో ఇవి కూరడం, మందులు కూరడం, మిగిలిపోయింది ఆ ముందు చిచ్చుబుడ్లకు పైన పెట్టే మందు కొంచెం తీసి పిచ్చికలు తయారు చేయడం, చుట్టుకు ఉండేవి అవన్నీ తయారు చేయడం. తర్వాత ఉమ్మెత్తకాయలు తెచ్చి వాటి మధ్యలో కోసేసి వాటిని చక్కగా దొల్లగా చేసి అందులో దీపాలు పెట్టేవాళ్ళం. తాటాకులతో గుమ్మటాలు కట్టేవాళ్ళం. మేము చేసుకునే వాళ్ళమేమో మాకు చాలా ఆనందం. కొనుక్కొచ్చి చేసిన దానికన్నా ఇంత ఏర్పాటు చేసుకునేది ఎంత బాగుంటుంది. వీటన్నిటిని ఎండలో పెట్టడం, తయారు చేసుకోవడం బ్రహ్మాండంగా ఉండేది. పాలేళ్లతో కూర్చుని రే
మంది ఎక్కువసేపు కాలాలి, ఊళ్ళో వాళ్ళందరికన్నా మన పొట్లమే ఎక్కువసేపు ఉండాలి, ఎక్కువ మోత రావాలని వాళ్ళతో కూర్చుని మంచి పొట్లాలు కట్టించడం, ఇవన్నీ ఎంత సరదాగా ఉంటాయి. ఈ సరదాల ముందు ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి టపాకాయలు తెచ్చి టపటపటా కాలిస్తే వచ్చే ఆనందానికిను దానికి ఎంత తేడా ఉంది చాలా చెప్పమ్మా. తేడా ఉంది. అక్కడ క్రియేటివిటీ కూడా ఉంది కదా మేడం. క్రియేటివిటీ ఉంది. ఎవరి పిచ్చిక తయారు చేసిన పిచ్చిక బాగా ముందుకెళ్తుంది. ఇంతింతే ఉండేవి పిచ్చికల పొట్లాలు. తాటాకులతో ఆ, చక్కగా ఇలా బొమ్మలు తయారు చేసినట్టుగా బొమ్మలాగా దాన్ని చేసి చేసి ఆ పత్తితో ఈ పత్తిని ఈ మందులో ముంచి దాని మధ్య పెట్టేవాళ్ళం. ఆ. అదలా కాలి దాన్ని అలా వేసేవాళ్ళం. ఆలోచిస్తే తాటాకు టపాకాయలు ఇంట్లో తయారు చేసేవాళ్ళం. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఉన్న ఆనందం ఎంత పెట్టుకుంటే వస్తుందమ్మా. బాగా మారిపోయింది కదా మేడం పండుగ. మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. అన్నిటితో పాటు ఇది మారిపోయింది. మీకు చిన్ననాటి జ్ఞాపకాలలో మీకు గుర్తుండిపోయిన పండుగ అని అంటే ఎప్పుడైనా చిన్నప్పటి అన్ని పండుగలు బాగున్నాయి అని చెప్పి అన్నిట్లో దీపావళి అయితే ఇది. మా నాన్నగారితో కలిసి చేసేవాళ్ళం. ఓకే. ఇంకా మా నాన్నగారికి ఎంత సరదా అంటే ఆయన ముందు 2 రోజుల ముందు రోజే నరక చతుర్దశికి ముందు రోజే మా అమ్మగారు తను అప్పుడే సెలవు పెట్టుకునేవారు. స్కూల్ టీచర్ ఆయన. సెలవు పెట్టి ఈగలు బాగా ఉండే రోజులు, అందుకని ఎక్కడ అజాగ్రత్తగా ఈగ వస్తుందో అని ఆయనకి భయం అనమాట. తను అక్కడ కూర్చొని మిఠాయి తయారు చేయించేవాళ్ళు. ఈగలు అంటే వాలో అంత మంట ఉంటే పొగ ఉండేది. మేమంతా కూడా కూర్చునేవాళ్ళం. మడిగా మా అమ్మగారు కొంచెం లడ్డూలు పక్కకు పెట్టేసుకున్నాక మిగిలిందంతా తీసుకుని లడ్డూలు కట్టడం, అవన్నీ మా నాన్నగారు పర్యవేక్షణ. అటు టపాకాయలు, ఇక్కడ పిండి వంటలు అన్ని. ఆ సరదా ఇప్పుడు లేదు. ఏది ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు మీ చిన్నతనంలో? అంటే టపాకాయలు కాల్చటమా, లేకపోతే ఇంట్లో మీరు అన్నట్టు ఇవి ప్రిపేర్ చేసుకోవటమా, లేకపోతే దీపాలు పెట్టటమా, రెడీ అవ్వటమా? దీపాలు పెట్టడం అమ్మ ఎక్కువ బాగా చేసేవారు, మేము సహాయం చేసేవాళ్ళం అంతే. కానీ ఈ ముందర ఈ 10 రోజులు తయారు చేయడం ఉందే, దీంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది.